మెడిసిన్స్ టైంకి వేసుకోండి. అలాగే డాక్టర్. మహేష్ వచ్చేస్తానన్నాడు. ఇటు ఇవ్వమ్మా. ఆ దెబ్బలేంట్రా? చిన్న యాక్సిడెంట్ నాన్న. యాక్సిడెంటా? అందుకనే వాడు బండి వద్దన్నాను నేను. చిన్న చిన్న దెబ్బలే కదా నాన్న. ఏంట్రా చిన్న చిన్న దెబ్బలు? మొహం తల కొట్టుపోతాను. నువ్వేంటమ్మా చిన్నపిల్లలాగా? నాన్న ఇప్పుడే కోలుకుంటున్నారు కదా, మళ్ళీ నువ్వు టెన్షన్ పడి ఆయన ఎందుకు కంగారు పెడతావు? పదండి. పద. బాయ్. మళ్ళీ ఎప్పుడు? ఈవినింగ్ సినిమా సరదాగా బయటికి వెళ్దాం. ఏం వెతుకుతున్నావు అన్నయ్య? ఇక్కడ ఒక ఫౌంటైన్ పెన్ పెట్టాను రా, కనబట్టలేదు. ఓ అదా, నేను నిన్న స్కూల్ కి తీసుకెళ్ళా. చెప్పండి అడిగి తీసుకెళ్ళావు అబ్బాయి. ఇవా అది పోయిందన్నయ్య. అన్న గిఫ్ట్ రా, 10 ఏళ్ళ సేమ్ గా దాచుకున్నాను. ఓ పాతదా, నేను కొత్తదేమో అనుకున్నా. నీ అబ్బా. సారీ అన్నయ్య. కూల్ కూల్. కూల్ ఏంటి బే, మళ్ళీ సిట్రా ఏమైనా కొనాలా? సిట్రాకి నాకు ఈగో క్లాష్. బా ఈగో క్లాష్ చా. అన్నయ్య, బబ్లు గారి దగ్గర బ్రిక్ వీడియో గేమ్ ఉంది, చాలా బాగుంది. చూడరా, వాళ్ళ దగ్గర అదుంది ఇది ఉందని ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు తెలుసా? చాచా, నేనేం కంపేర్ చేసుకోవట్లే, అసలు ఆ గేమే వద్దు నాకు. ఆ టీవీ వీడియో గేమ్ ఉందే, అది నాకు కొనివ్వా? నువ్వు కూడా రోజు ఆడుకోవచ్చు. అమ్మ నా డాడీ కొడక, బాగా ఎక్కువైందిరా నీకు. కొని పెడతాలే గానీ నీ దగ్గర ఉన్న 50 మిగతాది నేను వేసుకొని పెడతా. అమ్మ నాకు కడుపు నొప్పిగా ఉంది, పడుకుంటా. అమ్మా, ఆ పెన్ను దుబ్బేసింది కాక 50 రూపాయలు అడిగితే కడుపు నొప్పి అంటావరా డీకే బోస్. యాండి యాండి, ఈ దిండు కూడా పెట్టుకోండి. కాళ్ళు బాగా అవుతున్నాయి. నొక్కమంటారా? మహేష్ నొక్కితేనే నొక్కినట్టు ఉంటుంది. వాడెక్కడా? నేను ఇక్కడే ఉన్నాను నాన్న. ఇప్పటికింకా నా వయసు నిండా 20, చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ గర్ల్ ఫ్రెండ్సే. నా కొడక. అదే వద్దురా, బండి కోసం వాడొస్తే అప్పుడు తెలుసుకుందాం. బయటికి రారా, చేతగానే వాళ్ళ ఒక్కని చేసుకోవడం కదరా, దమ్ముంటే ఎప్పుడు వచ్చుకోడరా.
రారా బయటికి తిరిగి కూడా బైక్ కొట్టేసి ఆడంగా లోపల కూర్చోడం కదరా దమ్ముంటే ఎప్పుడు బయటికి రారా చేసినావు ఇన్ని మాట్లాడుతున్నా నీకు సిగ్గు లేదురా ఎవరు మీరు ఏంటే గొడవ ఆ? ఏంటి మీ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటండి మీ అబ్బాయి నా బైక్ దొంగతనం చేశాడు ఇదేంట్రా అని అడిగితే నన్ను కొట్టాడు. వీళ్ళు వెళ్ళండియా మా వాడికి దొంగతనం చేసిన అవసరం ఏంటి అసలు ఎవరు మీరు ఎవడైతే మీకేంటండి ముందు మీ వాడిని పిలవండి వాడు అవసరం ఏంటి తెలుస్తుంది. వీళ్ళు వెళ్ళవయ్యా మా వాడి ఇంట్లో లేడు ఇంకో బైక్ నొక్కి ఉంటారా? ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడేంటండి రండి చూపిస్తాను రండి రండి చూడండి ఇదేంటి చూడండి నా కొడుకు చాలా మంచోడు అసలేం దొంగతనం చేయడం అన్నారుగా ఇప్పుడేమంటారు. అవును నాన్నగారండి అన్నయ్య దాచిపెట్టడం నేను చూశానండి. వీళ్ళతో మాట్లాడరా ముందు బండి పెట్టిదే సంటి పిల్లోడికి తెలిసి మ్యాటర్ ఇలా తెల్దంట ఏమి నాటకాలు ఆడుతున్నారా? ఇదిగో కొడుకుని గాని ఊరు మీద వదిలేయటం కాదు సరిగా పెంచడం నేర్చుకోండి. చిచ్చి సిగ్గు సరే లేకపోతే సరే. మళ్ళీ వచ్చావరా నువ్వు? ఏయ్, నువ్వు పోయిరా. అది కాదు నాన్న. పోయిరా. వీళ్ళందరి ముందు నా పరువు తీసావు కదరా బండి తీసుకెళ్ళినా మీరు ఇంకేంటే చూస్తూ నిలబడ్డా రా లోపలికి రారా. చిచి అందరి ముందు నా పరువు పోయింది. నా కొడుకని చెప్పుకోవడానికి సిగ్గా ఉంది. చక్కగా చదువుకుని పైకి రారంటే ఆఫ్టర్ బైక్ కోసం దొంగతనం చేస్తాడు. బైక్ అంటే ఎందుకు నీకు అంత ఇష్టం? ఆ? అంటే బైక్ కొనిపోతే దొంగతనం చేసేస్తావా? ఓ పని చేయమని చెప్పు, హాయిగా దొంగతనం చేసి బతకమని చెప్పు. చదివేందుకు? ఇంకొకసారి దొంగ అన్నాడంటే మర్యాదగా ఉండదని మీ ఆయనకి చెప్పమ్మా. దొంగతనం చేసినట్టు దొంగకి ఏమంటారా? అయినా దొంగతనం చేసినప్పుడు లేదు కానీ నేనంటే పడుచుకొచ్చిందా? ఎవరు దొంగతనం చేసింది చెప్పండి. మీరు చూసారా నేను దొంగతనం చేయడం? అందరి ముందు కొట్టినందుకు కూడా బాధలేదు నాన్న, కానీ కొట్టే ముందు ఒక్కసారి నువ్వు ఆ పని చేసావని ఒక్క మాట అడుగుంటే బాగుండేది. అడగబుద్ధి లేదు కదా. అంటే మీరు నమ్మారు నేను దొంగతనం చేశానని, అందుకు బాధేసింది. అయినా ఇందాక అప్పుడే అక్కడే చెప్పేసి ఉండేవాడు నేను దొంగతనం చేయలేదని. కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు నాన్న. బర్త్డేకి కొడుక్కి బైక్ కొనిచ్చేంత రేంజ్ మీద కాకపోవచ్చు, కానీ మీరు కొనిలేదు కదా అని ఎవరిదో బైక్ కొట్టేసేంత దుస్థితికి నేను దిగజారలేదు నాన్న. ఇప్పుడు చెప్తున్నా నేను దొంగను కాను. నేను దొంగను కానమ్మా. సిటీ అవుట్స్కట్స్ లో ప్రతి గురువారం జరిగే నైట్ రేస్ లో గెలిస్తే 20,000 వస్తుందని తెలిసి నా ఫ్రెండ్ బైక్ తీసుకుని ఆ రేస్ లో పార్టిసిపేట్ చేశాను. అర్జున్ ఇది మా నాన్న బండి, జాగ్రత్తరా. నీకో తండరా ఇల్లు. అలా గెలుచుకున్న డబ్బుతోనే ఆ బైక్ కొనుక్కున్నాను. మీరు నాకు బైక్ కొని పెడతారని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. నమ్మకం పోయింది. ఏదో రోజు మీరు నాకు బైక్ కొని పెట్టినా అప్పుడు ఎంజాయ్ చేసే వయసు నా దగ్గర ఉండదు. అందుకే కష్టపడి గెలుచుకున్న డబ్బులతో ఆ బైక్ కొనుక్కున్నాను. తండ్రిగా మీరు కొడుక్కి కంపల్సరీగా బైక్ కొని పెట్టాలన్న రూల్ ఏం లేదు. అయినా మిమ్మల్ని తప్పితే ఇంకెవరిని అడుగుతాను నాన్న. మా జనరేషన్ మీరు అనుకుంటున్నట్టు కాదు నాన్న. మాకు కావాలనుకున్న దొరకపోతే దొరికేలా చేసుకుంటాం, అంతేగాని దొరికింది కదా అని ఎవరి దగ్గర దొంగతనం చేయం. మొత్తం జనరేషన్ అర్థం చేసుకోమని నేను అడగట్లేదు నాన్న. కనీసం మీ కొడుకు నన్ను అర్థం చేసుకుంటే బాగుండేది అంటున్నాను.
అలా చేతులు చెప్పా ఏంటి విషయం? ఏం లేదండి, మొన్న మొన్న? అలాగే పరిగెట్టుకుంటూ వచ్చి ఇలా అదే ఇలా కౌగిలించుకున్నారు కదా. అమ్మో ఏమో అనుకున్నాను కానీ నువ్వు మామూలోడివి కాదు. అయ్యో నేనేం చేశానండి? ఓర్ నాయనో, నీ దొట్టి బుర్రే అనుకున్నాను కానీ చాలా గట్టి బుర్రే. మొన్న వాడెవడో వెనక పడుతున్నాడని నిన్ను. అతను ఇప్పుడు కూడా మీ వెనకాలే ఉన్నాడండి. Let's come and shake it. Let the rest like that. Let's come and shake నీకేదో ఇబ్బందే ఊరుకోదే కల్లాటే పండగొచ్చినాదే ఇల్లంతా నల్లగిచ్చినాదే కళ్ళాట కొంపముచ్చినాదే నరాల తీగ మీద తిమ్మిరేదో పాపతాదే. Let's come and shake it. Let the rest like that. Let's come and shake it. Capitalist woman like Charles Pelage, woman, 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 woman. Oh, chili kuna, chali sokula sona, wakili date akali lona, kara kara ninu nanjukona. పడిపోనా వడిదో పడిపోనా అందని దంతే కౌగిలిలోనా తొలివరాలే లేలోనా. ఇంకొంచెం ఆగలేనని ఆవేశంగా దూకుతున్నా ఆ పైన నాపకే మరి ఏ మాత్రం ఆపలేరని రాజుకంతా పంచుకోనా మోసంతా రాసుకున్నది. కొరకో ఊరికొచ్చినాదే నాసా ఊదపెట్టినాదే ఒళ్ళంతా పట్టినాదే నీకేదో ఇబ్బందే ఊరుకోదే కల్లాటే పండగొచ్చినాదే ఇల్లంతా నల్లగిచ్చినాదే కళ్ళాట కొంపముచ్చినాదే నరాల తీగ మీద తిమ్మిరేదో పాపతాదే. Let's come and shake it. Let the rest like that. Let's come and shake it. నేనడిగానా నీకే తెలిసేనా నా కలలోని విలవిల దాపే కథ కథి నేను ఇంతలోనా. నువ్వనుకున్నా నీ పిలుపున విన్నా ఊపిరి జంటై ఊపిరి కలిసే ముడి బిగించా ఏమైనా. భూగోళం ఏమైందని ప్రశ్నిస్తున్నా హాయిలోనా మైకన్నా లోకమైనది. ఆకాశం ఎక్కడుందని ఆరా తీసే ఎత్తులోన ఆనందం తూగుతున్నది. కొరకో ఊరికొచ్చినాదే నాసా ఊదపెట్టినాదే ఒళ్ళంతా పట్టినాదే నీకేదో ఇబ్బందే ఊరుకోదే కల్లాటే పండగొచ్చినాదే ఇల్లంతా నల్లగిచ్చినాదే కళ్ళాట కొంపముచ్చినాదే నరాల తీగ మీద తిమ్మిరేదో పాపతాదే. Let's come and shake it. Let the rest like that. Let's come and shake it. దామనే వచ్చాను. ఈ బండే కదా మీకు సమస్య? ఇదే లేకపోతే మీకు గొడవలే ఉండవుగా. దీన్ని
పెట్రోల్ బస్ తగలబెట్టేయండి. చా సైడ్ స్టాండ్